ఢిల్లీ ఎర్రకోట వద్ద పేలుడు ఘటనపై ఎన్ఐఏ తాజాగా ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఇందులో కేసుకు సంబంధించిన పలు కీలక విషయాలను ప్రస్తావించింది. ఈ ఘటనలో నిందితులకు అల్-ఖైదా అనుబంధ సంస్థతో సంబంధాలున్నాయని పేర్కొంది. ఆపరేషన్ హెవెన్లీ హింద్లో భాగంగా నిందితులు ఈ పేలుడుకు పాల్పడినట్లు ప్రకటించింది. నవంబర్ 10న దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట వద్ద కారు బాంబు పేలుడు జరిగింది. ఈ ఘటనలో 11 మంది మృతి చెందారు. ఈ కేసులో ఎన్ఐఏ 7,500 పేజీల ఛార్జ్షీట్ను రూపొందించి ఈ రోజు ఢిల్లీ కోర్టుకు సమర్పించింది. పేలుడులో మృతి చెందిన ప్రధాన సూత్రధారి ఉమర్ నబీతో పాటు మొత్తం 10 మందిని నిందితులుగా చేర్చింది. దర్యాప్తులో భాగంగా జమ్మూ కశ్మీర్, హర్యానా, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీలో ఎన్ఐఏ సోదాలు జరిపింది. 588 మంది నుంచి వాంగ్మూలాలు నమోదు చేసింది. 395కు పైగా పత్రాలు, 200కు పైగా స్వాధీనం చేసుకున్న పరికరాల నుంచి సాక్ష్యాలు సేకరించినట్లు ఛార్జ్షీట్లో పేర్కొంది. ఈ పేలుడు వెనుక జిహాదీ కుట్రకోణం ఉన్నట్లు ఫోరెన్సిక్ సాంకేతిక ఆధారాలు స్పష్టం చేశాయని ఎన్ఐఏ తెలిపింది. ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం 11 మందిని అరెస్ట్ చేసింది. అల్-ఖైదా ఇన్ ఇండియన్ సబ్ కాంటినెంట్ అనుబంధ సంస్థ అనార్ గజ్వావుల్ హింద్తో నిందితులకు సంబంధాలున్నాయని ఎన్ఐఏ తెలిపింది. వీరంతా 2022లో శ్రీనగర్లో సమావేశమయ్యారని, అక్కడే ఓ కొత్త ముఠాను ఏర్పాటు చేసినట్లు ఛార్జ్షీట్లో పేర్కొంది. భారత్లో ప్రజాస్వామ్యయుతంగా ఏర్పడిన ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు వీరు కుట్రలు పన్నినట్లు దర్యాప్తులో గుర్తించింది. దీనికి ఆపరేషన్ హెవెన్లీ హింద్ అని పేరు పెట్టినట్లు తెలిపింది. ఈ ఆపరేషన్లో భాగంగా నిందితులు ఉగ్ర కుట్రల కోసం కొత్త నియామకాలు చేపట్టారంది ఎన్ఐఏ. ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని నిల్వ చేసుకోవడంతో పాటు పేలుడు పదార్థాలను సొంతంగా తయారు చేసుకున్నట్లు తెలిపింది. వైద్య వృత్తిలో ఉన్న నిందితులు వక్రమార్గం పట్టి తమ నైపుణ్యాలను పేలుడు పదార్థాల తయారీకి వినియోగించారు. తమ నివాస స్థలాలు, ల్యాబ్లను హబ్లుగా మార్చుకున్నారు. అత్యంత ప్రమాదకరమైన ఆ పేలుడు పదార్థంగా పేర్కొనే ట్రైపెరాక్సైడ్ ని కూడా వీరు ల్యాబ్లో తయారు చేసినట్లు ఎన్ఐఏ దర్యాప్తులో గుర్తించింది. దీన్ని మదర్ ఆఫ్ సైతాన్ గా పిలుస్తారు. జమ్మూ కాశ్మీర్తో పాటు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లోని భద్రతా స్థావరాలే లక్ష్యంగా దాడులు చేయాలని వీరు కుట్రలు చేసినట్లు ఎన్ఐఏ తెలిపింది. ఇందుకోసం రాకెట్లు, డ్రోన్ ఆధారిత ఐఈడీలతో ప్రయోగాలు కూడా చేసినట్లు ఛార్జ్షీట్లో వెల్లడించింది.